ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు మా పిన్నికి సారీ చెప్తానని చెప్పు, కిందకొస్తాను. ముందు మీరు కిందకి రండి, మనం మాట్లాడుకుందాం. నా మాట వినండి. ఇంకా మాటలు అయిపోయాయి. నువ్వు మా పిన్నికి సారీ చెప్తావా లేదా అది మాత్రమే చెప్పు. మన గొడవ తర్వాత చూసుకుందాం. అక్కడి నుంచుంటే కళ్ళు తిరుగుతాయి, తోళి కింద పడినా పడతారండి. అలా కింద పడి నా తల బద్దలవ్వాలనుకుంటే చెప్పు సీత, చూపిస్తాను. పిచ్చి మాటలు మాట్లాడకండి, దయచేసి కిందకి రండి. వద్దు బాబు, కిందకు దూకద్దు బాబు. సీతమ్మని ఏడిపించకండి బాబు, కిందకి రండి బాబు. నేను రాను, దూకేస్తాను. చూడండి అత్తయ్య, ఆయన కిందకి దూకేస్తానంటున్నారు. కిందకి రమ్మని మీరైనా చెప్పండి మావయ్య. నువ్వు మహాలక్ష్మి వదిన్ని అవమానించావు, అందుకు రామ్ హట్ అయ్యాడు. నువ్వు మహాకు సారీ చెప్పకపోతే రామ్ నిజంగానే కిందకి దూకేస్తాడు. మీరు కూడా అలాగే మాట్లాడతారేంటి? ఆయనకేమైనా అయితే పిన్ని, బాబాయ్, కాస్త మీరైనా చెప్పండి. ఆయన కిందకి దూకేస్తానంటున్నారు. రే రామ్, కిందకి రారా. ఎందుకు అలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? నేను రాను, కిందకి దూకేస్తాను. దయచేసి అలాంటి పని చేయగలడు, కిందకి రా. మీరు ఎవరు చెప్పినా రామ్ కిందకి రాడు. సీత మహాకి సారీ చెప్తేనే కిందకొస్తాడు. చెప్పకపోతే కిందికి దూకేస్తాడు. రామ్ మాట అంటే మాటే. ఎందుకలా రామ్ని రెచ్చగొడుతున్నారు? రామ్కి ఏదైనా అయితే మీరు బాధ్యత తీసుకుంటారా? రామ్ ఆస్తిని తీసుకుంటారు గాని వీళ్ళు బాధ్యత ఎందుకు తీసుకుంటారు? ఏమండి, ఇంతమంది చెప్తున్నా మీరు కిందకి రారేంటండి? మా మాట వినండి. నేను ఎవ్వరి మాట వినను. నీకు అరగంట టైం ఇస్తున్నాను. ఆలోగా నువ్వు మా పిన్నికి సారీ చెప్పావా? సరే సరే, లేదంటే దూకేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.